ఆమెతో ఆయన ప్రశ్న అడిగాడు. మొత్తం భూమి మీద ఉన్న జంతువులన్నీ నోవహు ఓడలో ఎలా పడతాయి అని అడిగాడు. ప్రశ్నే కదా. నోవహు ఓడ ఎంత ఉంది? పొడవు ఎంత? 50? 150 అడుగులు పొడవు. ఎంత? 150 అడుగులు పొడవు. వెడల్పు 50? 45? 50? 45 వెడల్పు, ఎత్తు 30. ఓకే, అంతేనా? ఎలా కన్ఫ్యూజ్ అయ్యాము? అంతేనా? కన్ఫర్మ్. అదే 150, 45, 30. ఇప్పుడు అందులోకి విన్నారుగా శ్రీ పాస్టర్ జాన్ పాల్ గారు నోవాస్ ఆర్క్ గురించి ఇచ్చిన కొలతలు. ఆయన గారి శిష్యుల్ని అంతేగా అడగటం, వారు అంతేనంటే చెప్పటం. సరిపోయారండి ఇద్దరికిద్దరు గురువుకు తగ్గ శిష్యులు. సరే, ఇంతకీ వారు ఇచ్చిన కొలతలు ఏంటంటే, దాని పొడవు 150 అడుగులు, దాని వెడల్పు 45 అడుగులు, దాని ఎత్తు 30 అడుగులు. 150, 45, 30 అంతేగా అనుకుంటే తేల్చిన కొలతలేవి. నేను చిన్నప్పుడు నోవాస్ ఆర్క్ అంటే చాలా పెద్దదని విన్నాను. అంతేకాకుండా ఆయన అంతేగా అనుకుంటూ చెప్పిన తీరుని చూసి నాకెందుకో డౌట్ కొట్టింది. ఇంకేముంది, మన డౌట్ క్లారిఫై చేసుకోవాలి కదా. గూగుల్ ఉండనే ఉంది కదా. గూగుల్ చేసి చూశాను. గూగుల్ చేసి చూడగా అది ఇచ్చిన కొలతలు ఏంటో తెలుసా మీకు? దాని పొడుగు 300 మూరలు, అంతేగాని జాన్ పాల్ చెప్పినట్టు 150 అడుగులు కాదు. దాని వెడల్పు 50 మూరలు, అంతేగాని జాన్ పాల్ చెప్పినట్టు 45 అడుగులు కాదు. దాని ఎత్తు 30 మూరలు, అంతేగాని జాన్ పాల్ చెప్పినట్టు 30 అడుగులు కాదు. మూరలకి అడుగులకి ఎంత డిఫరెన్స్ ఉందండి. చూస్తుంటే ఈయన ఆ పొడవుని చిన్నదిగా చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు. ఈయన గారు బైబిల్ బోధిస్తున్నట్టు లేదండి, బైబిల్ని డీబంక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. అయినా ఈయన గారు తప్పుడు కొలతలు ఇస్తుంటే ఆయన గారి చర్చ్ మెంబర్స్లో ఒక్కళ్ళు కూడా ఈయన్ని కరెక్ట్ చేయలేకపోయారే. అయినా అంత డౌట్ ఉంటే ఎదురుగా ఉండుంటుంది కదా బైబిల్, అది తెరిచి చూసుండొచ్చు కదా. మరీ అంత బద్ధకమా, అంత కేర్లెస్నెస్సా, ఇంత మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారా చర్చ్ మెంబర్స్కి? మరి ఆయన ఛానల్ చూస్తూ ఉంటారు కదా చాలామంది ప్రేక్షకులు, వారందరికీ ఈయన గారు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా. ఈయన గారికి నోవాస్ ఆర్క్ కొలతలే తెలియనప్పుడు ఇక బైబిల్ ఎంత తెలిసింటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఈయన గారి శిష్యులు ఉంటారు, ఎవరంటారా? తందానా అన్న శిష్యులు ఉన్నారు కదా. జాన్ పాల్ గారికి లాగా ఏ పాస్టర్ బైబిల్ బోధించలేడంట. అవునండి, ఆయన గారు బోధించిన తప్పుగా ఏ పాస్టర్ బోధించలేడు. ఏమమ్మా ముసుగులేడి, జాన్ పాల్ అంటావు కదా. మీ జాన్ పాల్కి కనీసం నోవాస్ ఆర్క్ కొలతలే తెలియవు. ఒక పాస్టర్ అంటే నోవాస్ ఆర్క్ కొలతలు నోటి మీద ఉండాలండి. ఈయన గారికి ఏంటి కొలతలే తెలియవు. మొన్నెవరో ఈయన గారిని డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తే ఈయన శిష్యులు ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఆయన గారితో డిబేట్ చేయాలంటేనంట వేరే లెవెల్లో ఉండాలంట. అవునులేండి, ఈయన లెవెల్లో ఉండలేరులేండి, కనీసం నోవాస్ ఆర్క్ కొలతలు కూడా తెలియని లెవెల్లో. ఏమండి నా ప్రియమైన క్రైస్తవ ప్రేక్షకులారా, ఏమంటారు? విన్నారు కదా ఆయన గారు ఇచ్చిన నోవాస్ ఆర్క్ కొలతలు. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఉంటానండి. వి విల్ మీట్ అగైన్. వెళ్ళే ముందు నాకు ఒకటి అనిపించింది, గర్వం నెత్తికెక్కటం కాకపోతే ఆయనకి అనుమానం వచ్చినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు బైబిల్ తీసి చదివి ఉండొచ్చు కదా. ఎందుకంటే మరీ అంత షో